ప్రశ్న అడిగిన టైముకు సంబంధించిన టైం చార్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ సుమారు వయసును బట్టి అతని యొక్క ఇయర్ని సుమారుగా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ టైంను బట్టి ఒక టైం చార్ట్ వేసుకొని వాటికి రూలింగ్ గ్రహాలని డిసైడ్ చేయాలి. అంటే లగ్నానికి సంబంధించిన 4 గ్రహాలు, రాశికి సంబంధించిన 2 గ్రహాలు, డేకి సంబంధించిన 1 గ్రహం. లగ్నానికి సంబంధించిన 4 గ్రహాలు అంటే ఏమిటివి? లగ్నం యొక్క సబ్ లార్డు, లగ్నం యొక్క సబ్ లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు. రాశికి సంబంధించిన 2 గ్రహాలు ఏమిటి? రాశి యొక్క స్టార్ లార్డు, రాశి యొక్క రాశి లార్డు. ఇక ఫైనల్గా డేకి సంబంధించింది డే లార్డు. ఈ 7 రూలింగ్ గ్రహాలని మనం డిసైడ్ చేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇయర్ని డిసైడ్ అవ్వాలి. ఇయర్ని డిసైడ్ దేని ద్వారా అవుతామంటే గురువు ద్వారా అవుతాం. ఓకే, సో ఇప్పుడు గురువు ద్వారా మనం ఇయర్ని నిర్ణయించాలి. గురువు ప్రశ్నా జాతకములో ఎవరి చేత చూడబడుచున్నాడో ఆ గ్రహాలని మనం నిర్ణయించాలి. ఉదాహరణకి XYZల చేత చూడబడుతున్నాడు అనుకుందాం. అలాగే గురు నక్షత్రంలో ఉన్న గ్రహాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇయర్ను బట్టి XYZ రాసుల్లో ఒక దానిలో గురువు ఉంటాడు అనేది డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ X రాశిలో YZలలో ఎవరికి నక్షత్రాలు ఉన్నాయో చూసుకొని ఆ నక్షత్రములో గురుడు ఉండాలి. YZలలో బలమైన దాన్ని ఎన్నుకోవాలి. ఒకవేళ ఎవరి చేత చూడబడలేదనుకుందాం గురువు, అప్పుడు గురువు ఎవరి రాశిలో ఉన్నాడో ఆ రాశి యొక్క అధిపతి మరియు గురువు నక్షత్రంలో ఉన్నవారిని, గురువు లేకుంటే గురువు రాశిలో ఉన్నవారిని, ఇంకా అవసరమైతే గురువు సబ్బులో ఉన్నవారిని కూడా తీసుకోవాలి. సో దీని నుండి మనకి ఇయర్ కన్ఫర్మ్ అవుద్ది. నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ అవ్వాలి. ఈ మంత్ అనేది రవిని బట్టి చూడాలి, రవి ద్వారా చూడాలి. టైం చార్ట్లో XYZలు గురువు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి జన్మకాలంలో కూడా వీరి సంబంధాన్ని కలిగి ఉంటాయి. టైం చార్ట్లో ఏ విధంగా అయితే XYZలు గురువుతో సంబంధం కలిగి ఉన్నాయో జన్మ చార్ట్లో కూడా అలాగే కలిగి ఉండాలి. ఈ XYZలలో రూలింగ్ గ్రహాలను బట్టి ఒక దాని రాశిలో మరో దాని నక్షత్రంలో రవి ఉండాలి. అంటే బలాబలాలను బట్టి. మరి రవి ఏ సబ్బులో ఉంటాడో తేలే వరకు డేటు నిర్ణయం చేయలేము. ఇక టైం చార్ట్లో ఆర్పీలలో అంటే రూలింగ్ ప్లానెట్స్లో బలవంతుడైన గ్రహం ఏ గ్రహంపై దృష్టి వేస్తుందో, ఉదాహరణకి డబ్ల్యూపై వేస్తుంది అనుకుందాం, ఆ బలమైన గ్రహం దీని సబ్బులో రవి ఉండాలి. అయితే డబ్ల్యూని రాహు చూస్తూ ఉన్నా కలిసి ఉన్నా అప్పుడు రాహు సబ్బులో రవి ఉండాలి. లేదా రవి ఉండే రాశి లార్డు, స్టార్ లార్డ్లలో సంబంధం ఉన్న గ్రహాలెవరో ద్వాదశాంశలో కనిపెట్టి వారి సబ్బులో రవి ఉంటాడని నిర్ణయించాలి. ప్రశ్నాకాలపు ద్వాదశాంశ చక్రాన్ని తీసుకోవాలి. ఇది మనం నెలని మంత్ని డిసైడ్ చేయటం. ఇక డేని ఎలా డిసైడ్ చేయాలి? చంద్రుడి ద్వారా డేని నిర్ణయించాలి. రవికి వర్తించి చూస్తే ప్రశ్నాకాలం రాశి చక్రములో రవి తానెవరితో కలిసి ఉన్నాడో, ఎవరి నక్షత్రాల్లో ఉన్నాడో చూసి ఏ గ్రహాలు కలిశాయో లేక చూస్తున్నాయో ఆయా గ్రహాల సబ్బుల్లో జన్మకాలపు రవి ఉంటాడు. ఒకవేళ ప్రశ్నాకాలపు రవి ఎవరితో కలియక ఎవరి వల్ల చూడబడకుంటే తానెవరి రాశిలో ఎవరి నక్షత్రంలో ఉండకపోతే రవి ద్వాదశాంశలో ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో చూడాలి. రాహుకేతులకు ఎప్పుడో ప్రత్యేకత ఉంది. ద్వాదశాంశ చక్రములో ప్రశ్నాకాలపు ద్వాదశాంశ చక్రములో రవి X రాశిలో Y నక్షత్రంలో Z సబ్బులో W సబ్బులో ఉన్నట్లయితే సుమారుగా దాని పీరియడ్ ఇలా ఉంటుంది. ఉదాహరణకి 13 డిగ్రీల 46 నిమిషాల 20 సెకండ్ల నుండి 13 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల వరకు ఉంటుంది. అంటే దాదాపు 7 నిమిషాల డిఫరెన్స్. దీనిని ఇంకా చిన్నదిగా చేసి నిర్ణయించాలి. ఆ పద్ధతి ఏదో చూద్దాం. ఇప్పుడు రవి కన్యా రాశి, చంద్ర నక్షత్రం, రాహు సబ్బు, తర్వాత సబ్బు గురించి ద్వాదశాంశ చూసినప్పుడు ప్రశ్నా జాతకంలో సంబంధం ఉన్న రవి, చంద్ర, బుధులలో బుధుడి రాశి అయింది. మరి మిగిలిన రవి చంద్రుల్లో చంద్రునితో ద్వాదశాంశలో ఎవరూ లేరు, కానీ బుధునితో శని, రాహువులు ఉన్నారు. కాబట్టి రవి శని సబ్బులో ఉండాలి. కానీ
ద్వాదశాంశలో కుజుడు రవితో ఉన్నాడు. కావున కుజుని సబ్సబ్బుని మనం తీసుకోవాల్సి ఉంటుంది. రవి కుజుని సబ్సబ్బులో ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం ఆ యొక్క స్ఫుటాన్ని తగ్గించాలి 7 నిమిషాల నుంచి. దీనికి కుజుని స్ఫుటం తీసుకుందాం. సింహంలో 9 డిగ్రీల 28 నిమిషాలు. గతించిన ద్వాదశాంశం ఎంత? ఈ 9 డిగ్రీల 28 నిమిషాల్లో ద్వాదశాంశ ప్రమాణం 2 డిగ్రీల 30 నిమిషాలు. అంటే ఈ 9 డిగ్రీల 28 నిమిషాల్లో ఎన్ని 2 డిగ్రీల 30 నిమిషాలు అంటే 3 ఉన్నాయి. అంటే 7 డిగ్రీల 30 నిమిషాలు. అది తీసివేస్తే వర్తమాన ద్వాదశాంశలో శేషం ఎంతంటే 1 డిగ్రీ 58 నిమిషాలు. ఒక ద్వాదశాంశకి 2 డిగ్రీల 30 నిమిషాలు. అంటే 2 డిగ్రీల 30 నిమిషాలకి మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 7 నిమిషాలు. మరి 1 డిగ్రీ 58 నిమిషాలకి 1 డిగ్రీ 58 నిమిషాలు ఇంటూ 7 నిమిషాలు డివైడెడ్ బై 2 డిగ్రీల 30 నిమిషాలు. ఇక్కడ 1 డిగ్రీ 58 నిమిషాలు ఇంటూ 7, 1 డిగ్రీ 58 నిమిషాలను పూర్తిగా నిమిషాల్లోకి మార్చుకుంటే 118 ఇంటూ 7 డివైడ్ బై 159 నిమిషాల్లోకి మార్చుకుంటే 5 నిమిషాల 30 సెకండ్లు వచ్చింది. కాబట్టి 13 డిగ్రీల 46 నిమిషాలు 20 సెకండ్లకి 5 నిమిషాల 30 సెకండ్లని యాడ్ చేసుకోవాలి. కాబట్టి 13 డిగ్రీల 46 నిమిషాల 20 సెకండ్లకి 5 నిమిషాల 30 సెకండ్లు యాడ్ చేస్తే 13 డిగ్రీల 51 నిమిషాల 50 సెకండ్లు. కన్యా రాశి 13 డిగ్రీల 52 నిమిషాల్లో రవి ఉండాలి. ఈ పరిస్థితి ఎప్పుడుందంటే సెప్టెంబర్ 3, 1945లో ఉంది. ఏ టైంకి? సాయంత్రం 4 గంటల 21 నిమిషాల 15 సెకండ్లకు ఉంది. ఓకే, ఇప్పుడు ఇక మనం జన్మ లగ్నాన్ని నిర్ణయించాలి. రూలింగ్ ప్లానెట్లో బలవంతుడైన గ్రహం యొక్క రాశిలో జన్మ లగ్నం పడుతుంది. ఇక్కడ బలవంతుడు అంటే ఎవరు? ఒక రూలింగ్ గ్రహానికి 2 లేక 3 పదవులు రావడం. ఒకవేళ ఒకేలాగా సమానంగా అన్నిటికి వస్తే మళ్ళీ రాశి నక్షత్రాల వారాలకు చెందినవా లేదా విషయాన్ని బట్టి మనం బలాన్ని నిర్ణయించాలి. ఎక్కువ పదవులు దేనికి లేకుంటే బలాల ఆర్డర్ ఇలా ఉంటుంది. లగ్నం సబ్బు, స్టారు, సైను, చంద్ర, స్టారు, సైను అండ్ డే. ఏదైనా రూలింగ్ గ్రహం తానున్న రాశి నక్షత్రాల ద్వారా మరియు దృష్టి సంయోగాల ద్వారా మిగిలిన ఆర్పీలన్నింటిలో లేదా కనీసం 4 లేదా 5తో సంబంధం ఏర్పరచుకుంటే ఆ గ్రహం కూడా బలవంతుడే అవుతాడు. ఇక్కడ దృష్టి అంటే ఏంటి అంటే ప్రతి గ్రహము తన దగ్గర నుండి 7వ స్థానంలో ఉన్న గ్రహాన్ని చూస్తుంది. కానీ శని, కుజ, గురువులకి ప్రత్యేకమైన దృష్టులు ఉన్నాయి. శని ఆ 7వ దృష్టితో పాటు 3, 10వ దృష్టిలు కలిగి ఉంటుంది. కుజుడు తన 7వ దృష్టితో పాటు 4, 8 దృష్టిలు కలిగి ఉంటాడు. గురువు తన 7వ దృష్టితో పాటు 5, 9 దృష్టిలను కలిగి ఉంటాడు. ఒక్కోసారి ప్రశ్నాలగ్నమే జన్మలగ్నం కూడా అవుతుంది. ప్రశ్నాలగ్నం ద్వాదశాంశలో ఏ రాశిలో పడితే ఆ రాశి కానీ దాని త్రికోణ రాశి కానీ జన్మలగ్నం అవుతుంది. ప్రశ్నాలగ్నం నుండి రవి ఎంత దూరంలో ఉన్నాడో క్యాలిక్యులేషన్ చేస్తే ఇంచుమించు అదే దూరంలో జన్మకాలపు రవి జన్మకాలపు లగ్నం నుండి ఉంటాడు. రూలింగ్ ప్లానెట్లో బలమైన గ్రహం ఏ ద్వాదశాంశ రాశిలో ఉంటే ఆ రాశి కూడా జన్మలగ్నం కావచ్చు. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ రూలింగ్ ప్లానెట్స్లో గురువుకి 2 పదవులు, చంద్రునికి 2 పదవులు వచ్చాయి. అయితే చంద్రుడి లగ్నానికి సంబంధించిన పదవులు రావడం వల్ల చంద్రుడు బలవంతుడయ్యాడు. అంటే లగ్నానికి సంబంధించిన పదవులు బలవంతమైనవి అన్నమాట. ఇక లగ్నాధిపతి శని రూలింగ్ గ్రహాల్లో గురువు నక్షత్రంలో ఉండి ఆ గురువుపై రవి, బుధుడి దృష్టి ఉండటం వల్ల రవి, బుధుడు, గురుడు శనికి ఒక చంద్రునితో తప్ప మిగిలిన అన్ని రూలింగ్ గ్రహాలతో సంబంధం లభించినందున శని చంద్రుడి జన్మ లగ్నాన్ని నిర్ణయిస్తాడు. కాబట్టి దాని త్రికోణమైన మకర జన్మ లగ్నం అవుతుంది. బలవంతుడైన శని ద్వాదశాంశలో మకరంలో ఉన్నాడు. ప్రశ్నాలగ్నం కూడా మకరమే. ప్రశ్నాలగ్నం నుండి రవి 126 డిగ్రీల దూరంలో ఉన్నాడు. జన్మ రవి నుండి 120 డిగ్రీలు కలిపితే మకరం నుండి 20 డిగ్రీలో పడింది. కాబట్టి మకర లగ్నం అన్ని విధాలుగా సరైంది. ఓకే, ఇప్పుడు లగ్నం వచ్చింది మకరం. మరి ఏ డిగ్రీ ఏ సబ్బులో ఉంది అనేది డిసైడ్ చేస్తేనే మనకి ఫుల్ఫిల్గా అది పర్టికులర్గా వస్తుంది. శని కన్నా చంద్రుడు బలవంతుడు. కారణం
చంద్రుడు లగ్న నక్షత్రాధిపతి సబ్బధిపతి కూడా, మరియు శని వలనే గురు నక్షత్రంలో ఉన్నాడు. పై కారణంగా చంద్రునికి లగ్నం నక్షత్ర సబ్బాధిపత్యం లభిస్తాయి. కనుక సబ్బు శనికిస్తే మకర లగ్నం 10 డిగ్రీల 30 నిమిషాలు అవుతుంది. ఆ విధంగా సెప్టెంబర్ 30వ తారీఖు 1945వ సంవత్సరం మకర లగ్నం 10 డిగ్రీల 30 నిమిషాలు అనగా మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకి జననం జరిగింది. సో ఇప్పుడు జాతక చక్రాన్ని వేసుకుంటే 30/9/1945 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలు మచిలీపట్నం. ఇక దీనిని నిజ నిర్ధారణ చేద్దామండి. వివాహ చంద్రుడు ఉండే రాశి సూత్రం ఏంటంటే రవి మైనస్ శని ప్లస్ 7వ భావం, సప్తమ భావం. ఇప్పుడు ఈ పై జాతకం నుండి చూద్దాం. ఇది వివాహం రోజున జాతక చక్రములో చంద్రుడుండే రాశితో సరిపోతుంది. ఇక వివాహ బిందువు చూస్తే శుక్రుడు మైనస్ కుజుడు ప్లస్ 7వ భావం. ఇది ఏ నక్షత్రం ఏ సబ్బులో పడింది? సబ్బు దీని నుండి ఉన్న దూరం ఇజ్ ఈక్వల్ సబ్బు ప్లస్ వివాహ బిందువు. గురుడు నుండి ఇదే దూరం, గురుడు ప్లస్ వివాహ సబ్బు ప్లస్ బిందువు, ఇది రాశికి సమానం అవుతుంది. ఈ రాశే వివాహ గురుడు ఉండే రాశి అవుతుంది. ఇప్పుడు సప్తము యొక్క సబ్సబ్ ఉన్న రాశిలో కానీ దాని త్రికోణ రాశిలో కానీ వివాహ కాలంలో రవి ఉండాలి. ఇక సప్తమ భావం శని నక్షత్రం రవి సబ్బు రాహు సబ్బులో ఉంది. ఇప్పుడు రాహువు కుజుడు కలిసి ఉన్నందున శని రవి కుజ గ్రహాలు భార్య యొక్క నక్షత్రాన్ని సూచిస్తాయి. శని రాశి కుజ నక్షత్రం అనగా ధనిష్ట లేదా కుజరాశి శని నక్షత్రం అనగా అనురాధ అయి ఉండాలి. ఇప్పుడు మనం సంతానాలను బట్టి దీన్ని ఫిక్స్ చేయాలి. మొదటి సంతానం శతభిషం అంటే ఇతని యొక్క 5వ భావం. రెండవ సంతానం పుబ్బ అంటే ఇతని యొక్క 7వ భావం. మూడవ సంతానం ఉత్తరాభాద్ర అంటే ఇతని యొక్క 9వ భావం. ఈ విధంగా పరిశీలించుకుంటే ఖచ్చితంగా ఆ నక్షత్రాలకు సరిపోవటం జరుగుతుంది. ఫైనల్గా మనం డిసైడ్ చేయడానికి తండ్రి నక్షత్రం కొడుకు జాతకం నుండి తేగలగాలి మనం. ఇప్పుడు మొదటి సంతానం చూద్దాం. ఇతని యొక్క కొడుకు యొక్క చంద్రుడు 17 డిగ్రీల 56 నిమిషాల్లో, రవి 28 డిగ్రీల 13 నిమిషాలు ఉన్నారు. మొత్తం చూసుకుంటే 19 డిగ్రీల 43 నిమిషాలు. మరి 10వ భావం తండ్రిని సూచిస్తుంది. 9వ భావం ప్లస్ ఇది వేసుకుంటే 17 డిగ్రీల 20 నిమిషాలు అంటే చంద్ర నక్షత్రం శని సబ్బు అంటే ఏంటి? పుష్యమి నక్షత్రం. ఇది తండ్రిది, ఇది తండ్రి నక్షత్రం. సో ఈ విధంగా మనం ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే వారి నుంచి వారి యొక్క ఎప్పుడు అడిగాడో ఆ ప్రశ్నను, తర్వాత అతని యొక్క వివాహ సమయము వివాహ డేటుని, అలాగే అతని యొక్క సంతానం యొక్క డేట్ ఆఫ్ బర్త్ను తీసుకొని ఈ విధంగా అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అని డిసైడ్ చేయటం జరుగుతుంది. ఇదంతా చేసిన తర్వాత ఆ డీటెయిల్స్తో నేను ఒక బేసిక్ చార్ట్ వేసి ఇస్తాను. ఆ బేసిక్ చార్ట్లో కనుక కంప్లీట్గా మీ గురించే ఉంటే అప్పుడే అది మీ డేట్ ఆఫ్ బర్త్గా మీరు అంగీకరించవచ్చు. సో ఇది అండి ఫైండ్ అవుట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఒక పర్సన్ యొక్క మాట్లాడిన టైమును బట్టి, అతని జీవితంలో జరిగిన ముఖ్యమైన ఇన్సిడెంట్లను బట్టి, అంటే మ్యారేజ్, సంతానం ఇలా ఇన్సిడెంట్లను బట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ని కనుగొనటం జరుగుతుంది.